ఇది ఒక ఇష్యూ చాలా పెద్ద సెన్సేషన్ అయింది. జగన్ తిట్టాం కదా చిట్టిరెడ్డి అనేసి 2.0 చిట్టిరెడ్డి రోబో ఆయన 2.0తో వస్తున్నా, స్పీడ్ తో వస్తున్నా, కసితో వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకి. 1.0లో బాబాయ్ నేసేశారు, 2.0లో ఇంట్లో జాగ్రత్తగా ఉండమ్మా తల్లి. వాళ్ళు బాగా హట్ అయ్యారు. దాన్ని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీడియా మొత్తం పెట్టి నాపై దాడి చేసినారు. ఏమైంది? ఏమీ కాల. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ఒకరు, లోకేష్ చంద్రబాబు సీఎం అవ్వాలని ఒకరు. రెండు పార్టీలు కూడా ఈ మధ్య ఐక్యమత్య లేకుండా పోతోంది అనేది వాదన. రాజకీయాల్లో 3 పార్టీలు ఉన్నప్పుడు ఉంటుంది అవన్నీ వర్గ పోర్లు అన్ని చోట్ల ఉంటుంది. అవన్నీ సీరియస్గా తీసుకోవడం అవసరం అయితే నా దృష్టిలో అయితే లేదు. ఎక్కడ అన్యాయం జరిగినా మీ వాయిస్ వినిపించేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎందుకు తగ్గింది అనుకోవచ్చు? నాకు శత్రువులు ఎక్కువ తెలిసింది. ఎవరినో ఉద్దేశించి అన్నట్లేదా ఇది? అది తెలుసుకోవడానికి నాకు 19 సంవత్సరాలు పట్టింది. టీడీపీకి జనసేనకి చాలా విభేదాలు ఉన్నాయి తిరుపతిలో అనేది ముఖ్యంగా వినిపిస్తున్న వార్త. ఏం చెప్తారు దీన్ని? జనసేనలోనే వర్గాలు ఉన్నాయి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఎవ్వరు విమర్శ చేసినా ఆయన మాట ఖచ్చితంగా తూటాల్లాగా పేలుతాయి. పవన్ కళ్యాణ్ పైన ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా ఆయన రియాక్ట్ అవుతారు. జనసేన మీద ఏ అంశం మీద మాట్లాడినా, తప్పుడు వ్యాఖ్యలు చేసినా ఆయన కంఠంలో నుంచి మాట రాకుండా ఉండదు. ఆయన ఎవరో కాదు, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకుందాం. అసలు తిరుపతిలో ఏం జరుగుతూ ఉంది? తిరుమలలో కల్తీ అంటున్నారు, అదేవిధంగా బీర్ సీసాలు దొరికినాయి అంటున్నారు. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్న ద్వారా తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే సాయి, మీకు మీ ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులకి, మన సిబ్బంది అందరికి కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. బాగున్నారన్న? ఫైన్ సాయి, బాగున్నాం. బ్రహ్మాండంగా. నిజంగా బాగున్నారా? వెంకటేశ్వర ఆశీస్సులతో బ్రహ్మాండంగా చాలా బాగున్నాం. నిజంగా బాగున్నారా? నిజంగా బాగానే ఉంటాం. మాకేమే ఏ ఇష్యూ అయినా సరే సరిగ్గా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ అన్యాయం జరిగినా మీ వాయిస్ వినిపించేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎందుకు తగ్గింది అనుకోవచ్చు? అలా ఏం లేదు, ముందు కానీ ఇప్పుడు ఎక్కువ స్పీడ్ అయ్యా. ఎందుకంటారు? ఎక్కువ బాధ్యత వచ్చింది ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అలిగేషన్ వచ్చినప్పటి నుంచి, తర్వాత అదొక అలిగేషన్ వచ్చిన తర్వాత అవి క్లియర్ చేసుకోవడం, తర్వాత అవన్నీ రాజకీయ కుట్రని తెలియడంతో నాకు శత్రువులు ఎక్కువ తెలిసింది. ఆ శత్రువుల కోసం ఎక్కువ పని చేస్తాను ఇప్పుడు నేను. శత్రువులు అంటే ఎవరు? జనసేన పార్టీలో ఉన్నారా? ఉంటారు. రాజకీయమైన అన్ని పార్టీలు ఉంటారు. జనసేనలో ఉంటారు, పక్కన ఉంటారు, ఇంట్లో ఉంటారు, పక్కనే కారులో కూర్చుంటారు, డ్రైవింగ్ కూడా చేస్తారు, నాతో పాటు తింటారు, అందరూ ఉంటారు. రాజకీయాల్లో శత్రువులు అనే చోట ఉంటారు. ఎవరిని ఉద్దేశించి అన్నట్లేదా ఇది? అర్థం కూర్చొని డ్రైవింగ్ చేసుకొని అంటే చెప్తున్నా, అర్థమయ్యేలకు అర్థమవుతుంది. అంటే అన్నిట్లో ఉంటారు శత్రువులు. ఎప్పుడు రాజకీయాల్లో శత్రుత్వ లేకపోతే రాజకీయం ఉండదంట. అది తెలుసుకోవడానికి నాకు 19 సంవత్సరాలు పట్టింది. 19 సంవత్సరాలు అంటే ప్రజారాజ్య పార్టీ ముందు నుంచి కూడా. ఎప్పటి నుంచో ఉన్నారు కదా మీరు? 2006-07 ప్రజారాజ్య పార్టీ పెట్ట ముందు ఫ్యాన్స్. అప్పుడు కొంచెం యాక్టివ్గా పనిచేయడం వేరే పార్టీల్లో. సో 18-19 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి రాజకీయాల్లో మిత్రులు కన్నా శత్రువులు ఎక్కువ ఉంటారు అని తెలుసుకోవడానికి నాకు అన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి వాళ్ళ కోసమని గట్టిగా పనిచేస్తాను. అంటే ఇప్పుడు ఆల్ క్లియరా? శత్రువు ఉంటారు, కనబడరు, కానీ శత్రువులు అయితే తెలుసు, వీడు మనకు ధీటుగా సమాధానం చెప్పగలుగుతాడు అనేసి. అదైతే గెస్ చేస్తా ఖచ్చితంగా. అంటే ఇక్కడ జనసేనకు సంబంధించి తిరుపతిలో మీరు ఇన్ఛార్జ్గా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. అంటే జనసేనలోనే చాలా వర్గాలు పనిచేస్తూ ఉంది మీ మీద దెబ్బతీయడానికి. అదేవిధంగా టీడీపీకి జనసేనకి చాలా విభేదాలు ఉన్నాయి తిరుపతిలో అనేది ముఖ్యంగా వినిపిస్తున్న వార్త. ఏం చెప్తారు దీనికి? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. జనసేనలోనే వర్గాలు ఉన్నాయి, అప్పుడు టీడీపీలు ఎందుకుంటారు? అంటే ఇప్పుడు చాలా దాకా మొన్న కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సంథింగ్ పిఠాపురం సైడ్ ఏదో ఇష్యూ అయితే జనసేన టీడీపీ రెండు పార్టీలు కూడా కొట్టుకునే ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పరిస్థితి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ఒకరు, లోకేష్ చంద్రబాబు సీఎం అవ్వాలని ఒకరు. రెండు పార్టీలు కూడా ఈ మధ్య ఐక్యమత్య లేకుండా పోతోంది అనేది వాదన. రాజకీయాల ఐక్యమత్యం ఉన్నది కానీ రాజకీయాల్లో ఎవరు చాతుర్యం వాళ్ళది, ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎవరు బలం వాళ్ళది, అంతే. ఎవడో ఏమో చేస్తాడు, ఎవడో చేస్తాడు, ఏమో చూస్తాడు మాత్రం అది భ్రమ. ఒకటి, మనం నమ్ముకున్న నాయకుడు కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఎంత దూరం అనుకోవచ్చు. ఇప్పుడు మేము నమ్ముకున్న నాయకుడు కళ్యాణ్ గారు, ఆయన గురించి మాకు బాగా తెలుసు, నా గురించి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఈ మధ్యలో జర్నీ చేసే వాళ్ళందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వీళ్ళ వల్ల మనం పట్టించుకోకూడదు. అదే మరి రాజకీయంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా అదే మరి ఏమంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు ఒకటిగా ఉన్నప్పుడు కింద స్థాయిలో ఎంతమంది ఇన్ని కొట్టుకున్నా, ఇన్ని విమర్శలు చేసినా, ఇన్ని గొడవలు పడినా ఫైనల్ బంతి అక్కడికే పోతుంది. కాబట్టి వాళ్ళ ముగ్గురు బాగున్నప్పుడు ఇక్కడ కింద స్థాయిలు ఇవన్నీ కామన్గా ఉంటాయి, జరుగుతుంటాయి. ఆధిపత్య పోరు, కులపోరు, మా ఊర్లు మీరు వచ్చారు, మీ ఊరికి మేము వచ్చాము, మా సీటు మీరు తీసుకొని, ఇవన్నీ ఉంటాయి కామన్గా. ఇవన్నీ సెట్ చేయాలంటే రాజకీయాలు చేయలేం, ప్రజలకు సేవ చేయలేం. ఇవే సరిపోతాయి పంచాయతీలు రోజు.
ప్రజలకు సేవ చేయలేం. కాబట్టి వర్గపోర్లు అన్ని చోట్ల ఉంటుంది. అవన్నీ కూడా రాజకీయంలో భాగమే. రాజకీయం అంటేనే వర్గపోరు, అది సెట్ చేసుకొని పోవాలి. కాబట్టి మనం ఒకటే అవి చూసుకుంటా ఉన్నామంటే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడం పార్టీ ముందుకెళ్ళదు. కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా పైన అధిష్టానంలో వాళ్ళు ముగ్గురు కరెక్ట్గా ఉన్నారు కదా, అది చాలు. ఆ ముగ్గురు బాగున్నారు. కింద స్థాయిలో ఏమున్నా కూడా అది కింద స్థాయి నేతలు మాట్లాడుకు సెట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆధిపత్య పోరు ఉంటుంది. ఇంట్లోనే అన్నదమ్ములు ముగ్గురు ఉంటే ముగ్గురు మూడు రకాలుగా ఉంటారు. కాబట్టి రాజకీయాల్లో ముగ్గురు మూడు పార్టీలు ఉన్నప్పుడు ఉంటుంది. అవన్నీ సీరియస్గా తీసుకో అవసరం అయితే నా దృష్టిలో అయితే లేదు. అంటే మీది ఒక ఇష్యూ చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అది సెన్సేషన్ కాదు, అది బీభత్సం. అది అన్ని ఛానల్లో లైవ్లు, అసలు ఫోన్ ఓపెన్ చేస్తే మీదే వచ్చేది. మామూలుగా ఏదైనా క్రేజ్ పెంచింది. క్రేజ్ పెంచింది అనుకోవచ్చా, మీ ఫేమ్ డిఫేమ్ చేసింది అనుకోవచ్చా? రాజకీయాలు ఉన్నప్పుడు ఫేము డిఫేమ్ రెండు ఉపయోగపడుతుంది. మనం మంచి చేస్తే చూపినప్పుడు చెడ్డ చేసి చూపిస్తారు. అది చెడ్డ అని అనుకోను, ఎందుకంటే అది రాజకీయ కుట్ర అని అందరికీ తెలుసు. అది రాజకీయ కుట్రలో భాగం అని చెప్పి అందరికీ తెలుసు. చేసిన వాళ్ళకి తెలుసు, చేయించిన వాళ్ళకి తెలుసు. అంటే ఎలక్షన్స్ టైంలో ఉపయోగించకుండా ఇప్పుడు ఎందుకు ఆస్త్రం ఉపయోగించారు? నాకు సీట్ వచ్చి ఉపయోగించుంటారు. నాకు సీట్ రాలేదు కదా, జగన్ తిట్టాం కదా చిట్టిరెడ్డి అనేసి. 2.0 చిట్టిరెడ్డి రోబో జగన్ తిట్టడము వాళ్ళు బాగా హట్ అయ్యారు. అప్పటికే నాకు శత్రుత్వం పెద్దిరెడ్డితో, మిథున్ రెడ్డితో, కరుణాకర్ రెడ్డి, రోజారెడ్డి, ధర్మారెడ్డి, రోజారెడ్డి అంతా రెడ్డిలే కదా. వీళ్ళందరితో మనకి శత్రుత్వం ఉంది. దొరికాడు భారతిరెడ్డి సీన్లోకి దిగింది. ఏముంది కిరణ్, ఏమి అలిగేషన్స్ ఏమున్నాయంటే ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం 2016లో ముగిసిపోయిన అధ్యాయాన్ని లావాదేవీల్ని 2025లో తీసుకొచ్చి దాన్ని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీడియా మొత్తం పెట్టి నా పైన దాడి చేసినారు. ఏమైంది? ఏమీ కాల. ఏమవుతుంది? అంటే ఇప్పుడు నా మీద ఆరోపణలు చేసినప్పుడు ఏం చెప్పారు? కరెక్ట్గా 4 రోజులకంతా ఇవంతా రాజకీయ కుట్ర, నాకు సంబంధం లేదు, నా అవసరాన్ని వాళ్ళు వాడుకున్నారని చెప్పేపోయి ఇంకా కానీ క్లౌడ్ అవుటే ఉంది. ఆ మాట ముందు రోజు చెప్పా, ఇది రాజకీయ కుట్ర చూస్తుండండి, ఇది ఎంత వాస్తవాలు బయటపడతాయన్న. కరెక్ట్గా 4 రోజులు బయటపడింది. కాబట్టి అస్సలు అంటే ఇది పూర్తిగా క్లోజ్ అయిపోయింది అనుకోవచ్చా? మళ్ళీ ఏదన్నా ఇష్యూ రైజ్ అయ్యి ఇంకా ఇష్యూ రైజ్ అయినా జనం పట్టించుకోరు. జనం చాలా పనులు ఉన్నాయి. క్లోజ్ అయిపోయింది. వాళ్ళకి ఏమి లావాదేవీలు ఏమున్నాయో ఉన్న ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఏదో చిట్లు గిట్లు అవి ఉన్నాయి, సెటిల్ చేసేసాం. మళ్ళీ రెండోసారి సెటిల్ చేసినాం. రెండోసారి అఫీషియల్ కూడా పెద్దల మధ్యలో కోర్టు సమక్షంలో ఏమున్నాయో సెటిల్ చేసేసాం. ఇంకా వాళ్ళు చేయాలనుకుంటే మాత్రం ప్రజలు ఒప్పుకోరు. ఇంకొకటి, మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ మాటలు అనేది ఒక ఆడియో లీక్ కూడా నేను వినడం జరిగింది. అంటే బూతులు మాట్లాడతా, ఆ ఆడియో లీక్ ఏంటి, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఏ టెక్నాలజీలో అవన్నీ మనం మాట్లాడుకోకూడదు. ఏ టెక్నాలజీ అంటారా? చాలా వాడారు. తనే చెప్పింది కదా, మార్ఫింగ్ చేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. మీరు చూసుంటారు రిపోర్టర్లో. పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ ఇచ్చింది. కిరణ్ నాకు సంబంధం లేని ఆడియోలు వీడియోలు వాయిస్ రికార్డ్ చేసి పంపించారు. అవన్నీ నాకు సంబంధం నాకు ఇచ్చారు, జస్ట్ వాడుకోమని, నేను వాడుకున్నా చెప్పింది. ఎవరు ఇచ్చారని చెప్పారు కదా, కొన్ని పేర్లు చెప్పింది కదా. వైసీపీలో కొంతమంది, జనసేనలో కొంతమంది పేర్లు చెప్పింది కదా. వీళ్ళంతా కలిసి ఇచ్చారు, నేను వాళ్ళు చెప్పినట్టు విన్నాను, నాకున్న ఆర్థిక ఇబ్బందులను వాళ్ళు వాడుకున్నారని చెప్పి తను బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చి పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చింది కదా. దీని వెనక ఏది కుట్ర లేదనుకోవచ్చా? కుట్రలు దీని వెనక ఖచ్చితంగా నా వెనక కుట్ర జరిగింది. రాజకీయంగా కుట్ర చేయాలన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, వెంకటేశ్వర ఆశీస్సులతో నిలబడ్డా. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి నన్ను పట్టించుకోను. అట్లాంటి 100 వచ్చినా సరే నేను కేర్ కూడా చేయను. నేను చెప్తాను, నేను కేర్ కూడా చేయను. 100 వచ్చినా, రోజుకి ఒకటి వచ్చినా, గంటకు ఒకటి వచ్చినా నేను కేర్ కూడా చేయను. దేనికంటారు? నేను చేయలేదు కాబట్టి. పవన్ కళ్యాణ్ చూసుకుంటా అలానే కాదు, నేను చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసి క్షమించాడు, అట్టని కాదు, నేను చేయలేదు కాబట్టి. సస్పెండ్ నోటీస్ వచ్చిందా రాలేదా? సస్పెండ్ కాదు కదా, అదే చాలా మంది తెలియని విషయం. తెలుగు నేర్చుకోవాలి చాలా మంది తెలుగు నేర్చుకోవాలి. సస్పెండ్ కాదు. చాలా మంది అంటే ఫేస్బుక్ లో నేను చూసిన వాళ్ళు పెడతారు, వైసీపీ పేటీఎం వాళ్ళు పెడతారు, కుక్కలకి తెలుగు రాదు, వాళ్ళకి ఏమి రాదు తొక్క. నీ మీద అలిగేషన్ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు మేము కమిటీ చేసాం. అది నిర్ధారించే వరకు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమన్నారు. అది నిర్ధారించేశారు. నేను లేఖ ఇచ్చి అయిపోయింది, లెటర్ ఇచ్చి అయిపోయింది. ఎప్పుడో మా పోయిన మార్చి ఏప్రిల్కి అయిపోయింది అవంతా. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను యాక్టివ్ అయ్యా. మళ్ళీ నేను ప్రోగ్రామ్స్కి వెళ్తున్నా, డిబేట్స్కి వెళ్తున్నా, పార్టిసిపేట్ చేస్తున్నా, ప్రోగ్రామ్స్ చేస్తున్నా. కళ్యాణ్ గారిని కలిసా, మనోహర్ గారిని కలిసా, అందరిని కలిసా, వర్షపెట్టి కలిసా అందరినీ. కాబట్టి అవన్నీ ఏం లేదు. సస్పెండ్ అయితే నేను లెటర్ తెచ్చుకోవాలి. ఐఎమ్ నాట్ సస్పెండెడ్. కాబట్టి ఎవడు చెప్పాల్సిన, ఎవడో వైసీపీ గారికి సంబంధం అవసరం లే. నాకు మా పార్టీ వాళ్ళకి తెలుసు కాబట్టి నేను పట్టించుకోను. మీ వ్యక్తిగత అంశం ఓకే, బాగానే ఉంది. అంటే రాజకీయంగా మాట్లాడితే తిరుపతిలో ఏదేదో జరుగుతూ ఉంది, ఏదేదో అవుతూ ఉంది అని చెప్పి కూడా వార్తలు, ఏదేదో అవుతుందని ఎందుకన్నానంటే, టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడు టీటీడీ కొండపైన బీర్ సీసాలు దొరికింది. ఇది చాలా కలకలం రేపుతూ ఉంది. టీటీడీలో
పుణ్యక్షేత్రమైనటువంటి టీటీడీలో బీరు సీసాలు దొరకడం అసలు ఏం జరుగుతుంది? అంటే కింద చెకింగ్ పాయింట్లోనే దొరికిపోతుంది అన్నీ కూడా, పైకి ఎలా వెళ్ళే అవకాశం ఉందంటారు? వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి క్లారిటీ వచ్చింది కదా, మళ్ళీ దాంట్లో డౌట్ వైసీపీ వాళ్ళు చేశారని తెలిసి అందరూ తెలుసు, క్లియరెన్స్ వచ్చింది ఎవరు చేశారో. కరుణాకర్ రెడ్డి మనుషులు తీసుకెళ్లారు బాటిల్లో. ఎలా పాసిబుల్ అది? అంటే రెండు రకాలు ఉన్నాయన్న. ఒకటి లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న బాటిల్ను పెట్టుకొని ఇప్పుడు తాగి పడేసి ఉండొచ్చు. లాస్ట్ గవర్నమెంట్ పాసిబుల్ అది ఉండొచ్చు. కొండపైన ఉన్నారు కదా తాగుబోతులు, వైసీపీ తాగుబోతులు చాలా మంది కొండపైన. లేదు అదొక అనుమానం ఉండొచ్చు. లేదంటే ఇక్కడ సెక్యూరిటీని కళ్ళగప్పి పైన కొన్ని హోటల్స్ ఉన్నాయి వైసీపీ వాళ్ళకి. ఆ హోటల్ వైసీపీ వాళ్ళకి సంబంధించిన 2-3 హోటల్స్ ఉన్నాయి. ఒక 10-15 షాపులు కూడా ఉన్నాయి బాగా. ఆ షాపుల్లో వాళ్ళ దాంట్లో ఏమైనా సెక్యూరిటీ తెలియకుండా మేనేజ్ చేసి తీసుకెళ్ళే అవకాశం ఉంది. బట్ ఒకటి సెక్యూరిటీ లోపం ఎప్పుడు అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే సెక్యూరిటీ లోపం ఉంటే ఈ పాటికి తిరుమలలో మద్యం షాపులే పెట్టేవాళ్ళు. సెక్యూరిటీ లోపం లేదు. 1-2 సెక్యూరిటీ కళ్ళగప్పి ఎక్కడో కొంతమంది అధికారులు ఇంకా కూడా వైసీపీకి పనిచేస్తున్నారు. ఇది వాస్తవం. ఇంకా కొంతమంది టీడీడీ అధికారులు వైసీపీకి పనిచేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఇష్యూ. అంటే నేను పర్సనల్గా దీని గురించి ఎంక్వైరీ చేస్తే కొంతమంది నాయకులు ఏం చెప్పారంటే, వైసీపీ నాయకులు, నేను టీడీపీని అడగలేదు, జనసేనని అడగలేదు, వైసీపీ నాయకులు నాకు చెప్పిన సమాధానం అంటే అక్కడ సీసీ కెమెరాలు ఒక 3 ఉన్నాయి. ఆ 3లో ఒకటే ఒక కెమెరా ఏదైతే స్ట్రైట్ ఫేసింగ్ ఉందో ఆ కెమెరా మాత్రమే తీశారు. ఇంకా 2 కెమెరాలు బయట రాలేదు. ఆ 2 కెమెరాలు బయట వస్తే అక్కడ ఎవరు పెట్టారనేది క్లియర్గా తెలుస్తుంది, ఎవరి మనుషులు ఉన్నారో కూడా తెలిసిపోతుంది అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ ఒకటే. ఆ వైసీపీ నేత ఎవరైతే 2 కెమెరాలు కావాలని అడుగుతున్నాడో ఆ బాటలు పెట్టిన సాక్షి ఫోటోగ్రాఫర్ ఫోన్ ఎక్కడుంది ఫస్ట్ అది ఇవ్వమని చెప్పండి. ఎవరిది? సాక్షి ఫోటోగ్రాఫర్ కెమెరామ్యాన్ ఫోటోగ్రాఫర్ ఫోన్ ఎక్కడుంది? మొన్నటి దాకా ఉన్న ఫోన్ మొన్న రాత్రి ఇలా దారిపోయింది. అది ఇస్తే 2 సీసీ కెమెరా రికార్డులు కూడా మేము ఇస్తాం. ఏ ఇష్యూకి సంబంధించి ఫోన్? దీనికి సంబంధించిందే. ఆ ఫోన్లో ఏముంది డేటా? ఆ ఫోన్లో డేటా ఉంది. అతనితో మాట్లాడింది, బాటిల్ పెట్టింది, బాటిల్ పెట్టినప్పుడు తీసిన వీడియో అవన్నీ ఆ ఫోన్లో ఉన్నాయి. అతని ఫోన్ నాకు అర్థం కాలేదు. అంటే సాక్షి రిపోర్టర్ది వైసీపీ నేత బాటిల్ పెట్టిన కోటి అతను బాటిల్ పెట్టాడు కదా. ఓకే. ఆ బాటిల్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన కాల్ రికార్డు, ఆయన తీసిన వీడియో ఫస్ట్ పంపించి సాక్షి అతనికే. అతని మొబైల్లో ఉంది. ఆ మొబైల్ అతను డిలీట్ చేయొచ్చు. ఆ మొబైల్ మాకు హ్యాండ్ ఓవర్ అయిందనుకో మేము బ్యాకప్ తీసుకుంటాం. గవర్నమెంట్ ఆ ఫోన్ దారిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చారు ఈ కంప్లైంట్? 1 నైటే ఇచ్చాడు. పట్టుకున్నాక నా ఫోన్ దారిపోయిందని చెప్పాడు. ఆ ఫోన్ వస్తే అప్పుడు 2 కెమెరా రికార్డులు, సీసీ కెమెరా రికార్డులు కూడా ఇస్తాం మేము కూడా. అంటే ఎవరి కంట్రోల్ ఉంది ఇది మొత్తం? సీసీ కెమెరాలు మొత్తం సీసీ కెమెరా టీటీడీ కంట్రోల్ ఉంది. మాకు ఫోన్ ఇవ్వాలి కదా. నువ్వు చూసారా? అంటే ఆ 2 కెమెరాలకు సంబంధించి మీరు చూసారా వీడియోస్? ఎవరు వచ్చారు, ఎవరు చేశారు అనేది? 100% వాళ్ళే చేశారు. వాళ్ళే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళే తీయడారు. ఇవన్నీ పెద్ద వాళ్ళు ఏమంటే వాళ్ళకున్న సోషల్ మీడియాలో వాళ్ళకున్న మీడియాలో పెట్టుకుని అమాయకత్వంగా నటించినట్టు కుదరదు. వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే తాట తీసేస్తాం. తాట తీస్తాం ఎవరైనా సరే. మళ్ళీ చెప్పండి. జై సనాతన ధర్మం. వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే తాట తీస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం నినాదం ఎత్తుకొని రాష్ట్రమంతా తిరుగుతున్నాడు, దేశమంతా తిరుగుతున్నారు. సనాతన ధర్మం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పవిత్రతని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది. లడ్డు ఇష్యూ, పరకామని, దొంగ కండువాలు, దొంగ సాలవాలు, దొంగ జీడిపప్పు, కల్తీ జీడిపప్పులు ఒకటి కాదు, పోతాంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని వస్తాయో ఎన్ని ఉంటాయో తెలియవు. కానీ ఏమొచ్చినా వైసీపీ మీద ఆరోపణ 99% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తేనే వస్తుంది అన్నీ. మేమైతే అవసరం లేదు. మా ప్రభుత్వానికి అయితే మాకైతే టీటీడీని విమర్శించాల్సిన స్థాయికి మేము తీసుకురాం. విమర్శించేంత అవకాశం ఎవరికి ఇవ్వం మేము. కాబట్టి ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్న చిల్లర నాయకులు ఉండేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెబుతున్నా, చిల్లర పనులు మానుకోకపోతే తాట తీస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఓకే. అంటే ముఖ్యంగా ఏదైతే మీరు ఇందాక అన్నారో కండువా, శ్రీవారికి L1 దర్శనం, L2 దర్శనం వాళ్ళు వెళ్ళే వాళ్ళకి కండువా సమర్పిస్తారు. అంటే శాలువాలు కానీ పైన వేసుకునే కండువా కానీ సమర్పిస్తారు. ఆ సిల్క్ పూర్తిగా కల్తీ జరిగిందంటూ కూడా ఈ మధ్య వార్తల్లో చూసాం మేము. అంటే కల్తీ జరిగిందంటే ఏ రకంగా కల్తీ అనుకోవచ్చు అది? ఆ సిల్క్లో అది L1, L2 వాళ్ళకి అది ఇచ్చేది. అది ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం కింద 3,000 రూపాయల టికెట్లు తీసుకొని ఇస్తారు. ఓకే. అది కల్తీ అంటే నాసి రకం చూపించి ఒరిజినల్ ప్రైస్ తీసుకున్నారు. 1,390 రూపాయలు టీటీడీ ప్రైస్ కట్టింది దానికి. దాని ఒరిజినల్ ప్రైస్ వచ్చి 450 రూపాయలు మాత్రమే. దానికి 1,390 రూపాయలు ఖరీదు చేసే అంత క్లాత్ కాదు అది. అంటే 950 రూపాయలు కల్తీ డబ్బుని ఒక్కొక్క కండువాల కింద దొబ్బేశారు. అది దాదాపు 50 కోట్లు ఉంటుంది. 50 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో.
రోజుకి 100 నుంచి 150 కండువాలు కప్పుతారు. లెక్కేసుకుని రోజుకి 100 నుంచి 150 ఉంటుంది, 50 కోట్ల పై మాటేది. కాబట్టి అది కల్తీ అని చెప్పడం కన్నా దాన్ని చూపించి డబ్బులు దొబ్బేశారు, మోసం చేశారు అని చెప్పొచ్చు. అని ఒకటి కాదన్న టీడీడీ మీద మాడితే ఇలాంటి డిబేట్ మీరు 10 చేయాలి ఇంకా నా మీద నాతో. అంటే ఈ మధ్య లడ్డు కల్తీది కూడా హైకోర్టు స్టే ఏదో ఇచ్చిందంటే లడ్డు కల్తీ పరకమని హైకోర్టు జరుగుతుంది. దాని మీద మనం ఎక్కువ మాట్లాడకపోవడం బెటరు, ఎందుకంటే అది ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. నిన్న కూడా చూసారు లడ్డు కల్తీ లంచం తీసుకొని నేను నెయ్యి తరలించానని చెప్పి టీడీడీ విజయభాస్కర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఇచ్చాడు స్టేట్మెంట్, మీరు చూడలేదేమో, వాళ్ళంతా టీవీలో అదే పోతుంది. లంచం తీసుకొని ₹1 కోటి లంచం తీసుకొని ఒక చోట 75 లక్షలు, ఒక చోట 20 లక్షలు, ఒక చోట 5 లక్షలు లంచం తీసుకొని 3 నెయ్యి అనుమతులు, దానికి అర్హత లేకపోయినా కల్తీ అని తెలిసినా దానికి నేను పర్మిషన్ ఇచ్చానని చెప్పి అతను సిట్టు విచారణలో నేను చెప్పేశాడు. దేనికంటారు అవన్నీ డబ్బులు? ఇప్పుడు టీటీడీ సన్నిధిలో పవిత్రంగా కొలుస్తారు వెంకన్నని. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. అంటే ఆ స్వామిని చూస్తే నేను కళ్ళారా ఆర్పుకోకుండా కంట్లో నీళ్ళు వస్తుంది నాకు. అలాంటి సన్నిధిలో ఎవరైనా సరే ఆలోచనలు రావు. ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంది అంటే దీని వెనక ఎవరిని చూసుకున్నాను? ఎవరిని చూసే కాదు, రెండు రకాలు ఉండొచ్చు. ఒకటి డబ్బు కోసము, లేదా హిందువుల దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే చిన్న చూపు, లేదా వేరే మతస్థులు మాయలో పడి చేసే అవకాశం ఉంది. గతంలో పరిపాలించిన మొత్తం వేరే మతస్థులే, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళెవరికి వెంకటేశ్వర స్వామి అంటే ప్రేమ ఉండేది కాదు. పదవి మీద ప్రేమ ఉంది, దేవుడి మీద ప్రేమ లేదు. కాబట్టి వాళ్ళు భయపెట్టి బెదిరించి చేసి ఉండొచ్చు, చేసినందుకు ముడుపులు అందించుంటారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా టీటీడీలో వెంకన్నతో పెట్టుకున్నాడు, ఎవడు బాగుపడలేదు నాశనం అయిపోతారంటూ కూడా చెప్తున్నారు. అంటే జగన్కి తెలియకుండా ఇది జరుగుతుందంటారా? ఆ మాట అన్నారంటారా? ఆయన డైలాగులు అవన్నీ సినిమాలు బాగుంటాయి కానీ అంటే ఆ మాట అన్నప్పుడు అంటే నిజంగానే చేశారని మీరు అంటున్నారా? 100% చేశారు. 100% చేయకపోతే ఇప్పుడు సిట్టు విచారణ, సిబిఐ ఎంక్వైరీ, ఏసీబీ ఎంక్వైరీ జరగవు. పని లేక అధికారులు ఖాళీగా కూర్చోలే, వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వట్లేదు. విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా జరిగింది. బట్ ఏమంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోబోతుంది కోర్టు కూడా. ఊరికి ఆవేశపడేది కాదు, భక్తుల మనోభావాలు, కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విషయం ఇది. కాబట్టి దీంట్లో జరిగింది వాస్తవం. దాని గురించి మనం ఇప్పుడు తక్కువ మాట్లాడుతుంది అంత మంచి, ఎందుకంటే ఇప్పటికే అది చాలా వైరల్ అయ్యింది. అది అనే కోర్టు ఇంకా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. అంటే ఇప్పుడు అవన్నీ సర్దుమణిగాయా? అంటే తిరుమలలో జరిగే ఇష్యూస్ కానీ, అంటే ఆ లెటర్లు అవన్నీ కూడా అమ్మేస్తున్నారు అని తగ్గాయి, అవన్నీ బాగా తగ్గాయి. అసలు లెటర్లు కంట్రోల్ అయినాయా పూర్తిగా అనుకోవచ్చా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? 100% పూర్తిగా ప్రక్షాళన చేసేసాం. ఇంకా కొంతమంది వైసీపీ సంబంధించిన అధికారులు టీటీడీలో ఉన్నారు, వాళ్ళని కూడా ప్రక్షాళన చేస్తే టీటీడీ బాగుపడుతుంది. అన్ని కార్యాలయాలు ఉన్నారు, వాళ్ళు మనుషులు ఉన్నారు, వాళ్ళని మారుస్తాం. రాజకీయంగా చూసుకుంటే రాయపాటి అరుణ మీకు ఐడియా ఉన్నారా? తెలుసు, మీ జనసేన స్పోక్స్ పర్సన్. ఎస్, ఆవిడ ఒక డిబేట్లో మాట్లాడుతూ 2029లో వైసీపీ వస్తే అసలు బూత్ దగ్గర నుంచే ఇంటికి పోయే లోపల 2-3 లేపుకుంటూ వెళ్ళిపోతారని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఒక డిబేట్లో. ఈసారి వైసీపీ రూలింగ్ వస్తుంది అనుకోవచ్చా పూర్తిగా? 2040 అంటే మీ జనసేన స్పోక్ పర్సనే ఆ మాట అన్నారు స్వయాన. వస్తే క్వశ్చన్ మార్క్ అది. నేను కూడా చెప్తా, 2049 రాడు జగన్. 49 రాడు. ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్? అంతే, ప్రజలు అట్టున్నారు. ఇంక 20 ఏళ్ళు 15 ఏళ్ళు మేమే ఉంటాం. రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ప్రశాంతంగా ఉంది రాష్ట్రము, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ ఆస్తులు ప్రశాంతంగా ఉన్నాయి, బయట దేశాలలో వాళ్ళ పిల్లలు, మనవలు, మనవరాలు ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూటమి అయితే ప్రభుత్వంలో ఉంటాం 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు అయితే ఉంటాం. కాబట్టి 2049కి చూద్దాం. ఆయన పార్టీ ఉంటే 20 సంవత్సరాలు 34 కాదు 49 అంటున్నారు. 49 కన్ఫర్మ్. ఇప్పుడంతా వయసు చిన్న వయసే కదా, 55 కదా. 88కు 89కి మళ్ళీ ఒకసారి అవకాశం ఉంటే చూద్దాం. ఇప్పుడైతే కుదరదు. 79కు చూద్దాం. అంటే ఇక్కడ తిరుపతిలో మీకు జనసేన అయినటువంటి ఎమ్మెల్యేకి మీకు ఏదో విభేదాలు జరుగుతూ ఉంది, గొడవలు జరుగుతూ ఉంది అంటూ కూడా తెలిసింది. అంటే ఏంటన్నా మీ ఇద్దరికి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమి, ఆయన వ్యాపారాలు వేరు, నా వ్యాపారాలు వేరు. ఆయన ఆస్తులు ఎక్కడో, మా ఆస్తులు ఎక్కడో. అంటే ఆయన వ్యాపారాలు వేరు, మా పర్సనల్ కూడా ఎందుకుంటాయి? ఆయన వ్యాపారాలు ఎక్కడో, అంటే వ్యాపారాలు ఎక్కడో. జనసేనలో పట్టించుకోవట్లేదు అంటే ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత, అన్న శ్రీనివాసులు వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు, జనసేన నాయకుల్ని కింద కష్టపడి పనిచేసిన నాయకుల్ని గుర్తించట్లేదు అంటా ఉన్నారు. అన్న ఆయన పాపం వైసీపీ నుంచి వచ్చాడు, మా పార్టీ కాదైనా వైసీపీ నుంచి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇక్కడ తిరుపతిలో ఉన్న కొన్ని ఇష్యూల వల్ల, కొన్ని కాంట్రవర్షియల్ వల్ల ఆయనకి సీట్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు జనసేనలో చేరాడు కాబట్టి సీట్ ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో
ఎవ్వరూ లేని మెజార్టీ రాయలసీమలో జగన్ చంద్రబాబుకు ఎక్కువ మెజార్టీ మా ఎమ్మెల్యేకి వచ్చింది ఆర్ని శ్రీనివాసులకి. మేమంతా కలిసి పనిచేసినాం. తిరుపతి అంటే జనసేన, జనసేన అంటే తిరుపతే. అంటే మీరు ఎప్పుడు అడగలేదా అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళో లేదంటే ఒక మీటింగ్ సమీక్ష జరిగో నాదన్ల మనోహర్ గారిని పిఎస్సి చైర్మన్ అయినటువంటి ఎప్పుడు అడగలేదా అన్న ఇట్లా తిరుపతికి నేను ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో పని చేస్తున్నాను, ఎమ్మెల్యేగా నేను పోటీ చేయాలనుకుంటున్నాను, జనాదరణ కూడా నాకు బాగా ఉందని ఎప్పుడు అడగలేదా మీరు? సాయి, ఒకటి మన కోరికలు కోరుకోవడం, వరాలు ఇవ్వడం దేవుడి చేతిలో ఉంది. మన వరాలు ఇంకా టైం పడుతుంది. అది ఎప్పుడైనా వస్తుంది అయితే ఖచ్చితంగా వస్తుంది, 1000% వస్తుంది. మొన్న అవ్వాల్సింది మిస్ అయిందంటే మొన్న జగన్మోహన్ రెడ్డి రాకూడదు, రాష్ట్రం బాగుపడాలని ఒక కాన్సెప్ట్ టార్గెట్తో పనిచేసినాం. కాబట్టి మొన్న కుదరకుండా పోయింది మనకి మొన్న. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుంది కాబట్టి మాకు అంత పెద్ద ప్రశాంతం ఉండదు, రిలాక్స్గా ఉంటాం. ఖచ్చితంగా నెక్స్ట్ టైం సీట్ అడుగుతాను. ఎమ్మెల్సీ అని అడగాల్సింది కదండి. ఆయన తెలిసి ఏమి ఇవ్వాలో అంటాడు. ఆయన తెలియదు ఏముంది, నాకు తెలిసిలేరా అంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నాకున్న సన్నిహితం రాజకీయం కాదు, వ్యక్తిగతం ఫ్యాన్స్. ఓకే. 2002 నుంచి 2002 నుంచి అంటే ఇప్పటికి 24 సంవత్సరాలు 24 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ మెగా కుటుంబానికి నేను అత్యంత సన్నిహితుడిని. అప్పటి నుంచి వాళ్ళతో ఉన్నా. ఎవడో పొకోడాగాడు వచ్చి మాట్లాడితే వాళ్ళ మాటలను పట్టించుకోను. ఎవడో పొకోడాగాలు వస్తుంటారు అవి ఇదే, ఆయనకి నాకు తెలుసు, నేను ఎలా ఉంటాడు ఆయనకు తెలుసు. లాస్ట్ ఎప్పుడు కలిసారు పవన్ కళ్యాణ్ గారిని? ఈ మధ్య మొన్న కలిసా రేణిగుంట ఎయిర్పోర్ట్లో, రీసెంట్గా ఒక 2 నెలల క్రితం కలిసా. ఏం చెప్పారు అప్పుడు మిమ్మల్ని కలిసి? అడిగా నాకేదో చేయండి అంటే నువ్వు అడగాల్సిన అవసరం నేను చేస్తాను బాగున్నాడు. ఆయన తెలుసు ఏం చేయాలో, కాబట్టి ఆయన చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. అంతే. ఇంకా నాకు ఎమ్మెల్యేకి అంటే ఎవరో పక్కన కొంతమంది వైసీపీ నుంచి చేరిన వాళ్ళు ఉంటారు. గతంలో వైసీపీ అని కూడా కొంతమంది విమర్శించిన ఉన్నాం మేము. కొంతమంది వైసీపీలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. వాళ్ళందరూ ఈయన వైసీపీ కాబట్టి ఇంత చేరిపోయారు వచ్చి వాళ్ళు మా మీద చెప్తుంటారు, అది చెప్తుంటే పాపం ఆయన తెలియదు కాబట్టి వింటూ ఉంటాడు అంతే. కానీ మనకైతే ఏం లేదు, కలిసినా నేను మాట్లాడతాం, ఎక్కడ కలిసినా ఎమ్మెల్యే గారిని గౌరవిస్తా. అంటే తిరుపతికి సంబంధించి ఎమ్మెల్యే ఉన్నారు కానీ వైసీపీ నాయకుల్ని దగ్గరికి రాణిస్తున్నారు. వైసీపీ అంటే పాత కక్షలు ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు దగ్గరికి రానిచ్చి వాళ్ళని చేరతీస్తున్నారు అనేది. అంటే రాజకీయాలు అందరూ కావాలి సాయి. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళు ఫైట్ చేసిన వాళ్ళని పక్కన తెచ్చి పెట్టుకుంటున్నారు. అదే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా జనసేన చేరారు. మొన్న కొంతమంది చేరారు వైసీపీ వాళ్ళు. దేనికి భయపడా? కానీ అధికారం మారిపోయినాక కొంతమంది ఆటోమేటిక్ చేరుతుంటారు, ఇంకా కామన్ అవన్నీ. చేరారు వాళ్ళందరూ కూడా. ఈయన వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళకి బాగా వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. అది కాకుండా పార్టీ కూడా బలోపేతం చేయాలి, తిరుపతిలో కూడా అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు మార్కు ఉండాలి కదా, కాబట్టి వాళ్ళందరూ చేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నాలాడుకు ఇబ్బంది లేదు, నాలాడుకో ఇంకో టీంకో ఇబ్బంది లే, సి క్యాడెట్ టీంకి ఇబ్బంది అవుతుంది. అంటే ఎలా అంటే గతంలో వైసీపీలో ఉన్నప్పుడు జన సైనికులను ఇబ్బంది పెట్టారు ఇక్కడ లోకల్గా కింద స్థాయిలో. వాళ్ళు మళ్ళీ ఆయన కింద పనిచేయాలి వస్తే వాళ్ళు బాధపడుతున్నారు. ఒక వార్డులో ఒక ఉంటాడు వైసీపీ నేత ఉంటాడు, వాడు గతంలో మా వైసీపీకి జనసేన కార్యకర్తలు కొట్టుంటాడు, బెదిరించుంటాడు, వాడి మీద మేము దాడి చేసి కేసులు పెట్టుంటాం. మళ్ళీ వాడు ఈ పార్టీలో వచ్చి పత్తన చలాయిస్తాం అంటే వాడి కింద పనిచేయాల్సి వచ్చినా అక్కడ ఇబ్బంది పడతారు తప్ప ఇంకెక్కడైతే లేదు. కానీ ఎమ్మెల్యేకి ఆ విషయం తెలియదు, ఎందుకంటే ఆయన పాప ఇక్కడ లేడైనా. ఆయన ఇప్పుడే వచ్చాడు తిరుపతికి, 2 ఏళ్ళు అయింది వచ్చి. తెలుసుకునే సమయం కొంచెం లేట్ అవుతుంది. ఆయనకి కొంచెం ఫీడ్బ్యాక్ సరిగా లేదు ఇక్కడ ఒక సంవత్సరం. అంతేగాని వ్యక్తిగతంగా ఆయనకి మాకేం లే. జనసైనికులు ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే పలుకుతాడు. ఎవరిపై జనసైనికులు సమస్య ఉంది సార్ మాకు ఇది చేసి పెట్టమంటే వెంటనే అధికారులు ఫోన్ చేస్తాడు, ఎస్పీతో డిఎస్పీ అందరితో మాట్లాడతాడు. ఏమైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే ఎంఆర్ఓతో అందరూ మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు. బట్ ఇక్కడ రాజకీయం వేరు. తిరుపతి రాజకీయానికి శాశ్వతంగా ఎవరు తిరుపతి రాజకీయాలు చేయలేకపోతున్నారు. అదే తిరుపతిలో ఉన్న బాధ. అది ఏ పార్టీని సరే, టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏ పార్టీ అయినా శాశ్వతంగా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే సెకండ్ టైం గెలవడు, సెకండ్ టైం సీట్ వస్తుందో డౌట్. అది తిరుపతిలో సెంటిమెంట్. అది మీరు అబ్జర్వ్ సీట్ కూడా రాదు. మీరు చూసుకోండి కావాలంటే, మీరు చూసుకోండి టీడీపీ చరిత్ర ఎత్తుకోండి. మరి అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి సుగుణమ్మ ఎట్టొచ్చింది? ఫస్ట్ టైం వచ్చింది, ఎట్ట గెలిచింది? రెండోసారి సీట్ వస్తే ఎవరికి ఇచ్చారు? చూసుకోండి మీరు కావాలంటే. ఒక పోస్ట్ నేను చూడడం జరిగింది, అంటే సుగుణమ్మ డైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేస్తా ఉంది అని చెప్పి కూడా పెడతారు సాయి. అవన్నీ లేదు, టీడీపీ అయినటువంటి పేజ్లోనే నేను చూడడం జరిగింది. పెడతారు రకరకాల. టీడీపీలో యాంటీ టీడీపీ పేజ్ ఉంది, అఫీషియల్ పేజ్ కాదు కదా అవన్నీ, డమ్మీ పేజీలు ఉంటాయి. డమ్మీ జనసేన డమ్మీ పేజీ, టీడీపీ పేజీలు 100 ఉన్నాయి. చంద్రబాబు ఫోటో పెట్టుకొని లోకేష్ ఫోటో పెట్టుకుని వారం పొగుడుతారు, మరుసటి తిడుతూ స్టార్ట్ చేస్తారు. అలాంటి డమ్మీ పోస్టులు ఉంటాయి. అవన్నీ కాదు, అవన్నీ ఊరికి ఫేక్, అవన్నీ కాదు. కానీ ఆమె పనిచేసిన టీడీపీకి ఎవరైనా వాళ్ళ పార్టీకి పనిచేస్తారు.
డైరెక్ట్గా ఎవరు కూడా వచ్చి ఏ పార్టీని విమర్శించరు. రాజకీయాలు తిరుపతి రాజకీయం డిఫరెంట్ స్టేట్లోనే ఆ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత వాల్యూ ఉందో తిరుపతి ఎమ్మెల్యేకి అంత వాల్యూ ఉంటుంది. అబ్బా, తిరుపతి ఎమ్మెల్యే ఇస్ ప్రోటోకాల్. అదృష్టం అది, వెంకన్న అదృష్టం అది. అంతే. వెంకటేశం అదృష్టమే. రోజు 10 మంది మినిస్టర్లు, నెలలో అన్ని దేశాల ప్రెసిడెంట్లు, అధ్యక్షులు వస్తూ ఉంటారు, పరిచయాలు, పెద్ద కథ. తిరుపతి ఎమ్మెల్యే అంటే పెద్ద కథ అది. బా. అది చిన్న కథ కాదు. మీరు మిస్ అయినారనేది. మిస్ అయ్యాం. ఏం తిరుపతి అడిగిపోదు, నేను అడిగిపోను, మా వెంకటేశం అడిగిపోడు, కాలం పోతా ఉంటుంది అంతే. ఒకవేళ సీట్ ఇస్తారంటే తిరుపతిలోనే తీసుకుంటారు ఖచ్చితంగా, ఇంకెక్కడైనా తీసుకుంటారు? తిరుపతే చేసుకుంటా. తీసుకోరా? నేను ఏ ఊరిని చుచ్చినోడిని కాదు, ఏ ఊరికి పోయేవాడిని కూడా కాదు. తిరుపతినే ఉంటా, తిరుపతి చేస్తా. లేదంటే పార్టీ కార్యకర్తగా ఉండిపోతా. ఇంకెప్పుడు అడగరు? అడిగేది ఏముంది, మా నాయకుడు తెలుసు ఏం చేయాలో. కళ్యాణ్ గారు, మీరు అనుకుంటారు విషయం గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ గారు లాంటి నాయకుడు నేను చూడలేదు రాజకీయాల్లో. ప్రతి సందులో, గల్లీలో నుంచి ఢిల్లీలో వరకు, గల్లీలో ఏం జరుగుతుందో జనసేన ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు ఆయన. ప్రతి ఒక్కటి చరిత్ర టేబుల్ మీద ఉంది. నాతో ఇంటర్వ్యూ చేసిన సాయి నీ చరిత్రకు గంట చెప్పేస్తారు ఆయన. బాబాయ్, అదృష్టం ఉండాలి స్వామి. కాబట్టి అంత విషయం ఉన్నాడు ఆయన, తెలుసుకుంటాడు ఆయన. సాయి ఏంటి, సాయి ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాడు కిరణ్ని, సాయి ఎక్కడి నుంచి వచ్చాడు, సాయి ఏం పరిస్థితి, మొత్తం A to Z టేబుల్ పైన ఉంటుందట. అంత నెట్వర్క్ ఉంది కళ్యాణ్ గారికి. కాబట్టి ఆయనకు తెలుసు ఎవరిని ఎమ్మెల్యే చేయాలి, ఎవరిని ఏం చేయాలి, ఎవరిని ఆడబెట్టాలి, ఎవరికి ఏం చేయాలో ఆయనకు తెలుసు. కానీ వన్ డే ఫైనల్లీ ఎమ్మెల్యే తిరుపతికి అవుతా ఖచ్చితంగా. అది ఎప్పుడు అవుతుంది, 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో తెలియదు. అదృష్టం ఉండాలి, వెంకటేశ్వర ప్రజలకి సేవ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా చివరిగా ఒక ప్రశ్న మీకు గుర్తుండే ఉంటుంది, సుగాలి ప్రీతి. పవన్ కళ్యాణ్ అయినటువంటి డిప్యూటీ సీఎం, అంటే డిప్యూటీ సీఎంగా నేను బాధ్యతలు నిర్వహించిన తర్వాత నేను హామీ ఇచ్చారు. అంటే నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏదైతే సమస్య ఉందో అది నేను తీరుస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. అంటే ఇప్పుడు హామీ తీర్చకుండా ఆ మాటని గాలికి వదిలేశారు అంటూ కూడా వైసీపీ అయినటువంటి రోజా, నగిరి నియోజకవర్గానికి మాజీ మంత్రి, ఆవిడ విమర్శించడం జరిగింది. అది నిజమా కాదా? రోజా గురించి మాట్లాడుకోవాలంటే హాస్యాస్పదం వస్తుంది, మంచి జోక్ వేసుకోవచ్చు మనం ఎప్పుడు కూడా. సరే, రోజా మాటలు ఎలా ఉంటాయంటే, తాగుబోతు రమేష్ మా ఊర్లో అగ్గిపెట్టి మచ్చా ఉంటాడు, మా ఊర్లో ఉంటాడు. వీళ్ళు రోజా ఎంత ఒక బ్యాచ్, వీళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరు కానీ పక్కన పెట్టండి, వీళ్ళతో ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ గురించి మనం తక్కువ మరిదా మంచిది. వాళ్ళు ఎప్పుడు విమర్శలు చేసి పేమెంట్లు తీసుకునే బ్యాచ్, అవంతా విమర్శలు చేసి పేమెంట్ తీసుకునే బ్యాచ్. వాళ్ళంతా కూడా పేడు డబ్బు కోసం రోడ్డుపైకి వచ్చి డ్యాన్స్లు వేయడము, డబ్బు కోసం మాట్లాడే బ్యాచ్ ఉంది ఇక్కడ. ఒక టీం ఉంది, అగిపెట్టి మచ్చ, ఈ తాగుబోతు రమేష్ అని ఒక సినిమా ఆర్టిస్టు, ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు. ఏమో ఒక ఆర్టిస్టే, ఈమె అదృష్టం కొద్దీ ఏదో మినిస్టర్ అయిపోయి ఉంది. కానీ అంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కదా. రాజకీయాలు ఉంటే అయిపోతుందా? 3 times ఎమ్మెల్యే, 2 times ఎమ్మెల్యే, 2 times ఎమ్మెల్యే, ఒక మంత్రి. చెప్తున్నా, క్యారెక్టర్ ఉండాలి. ఆయనకి వాళ్ళ పార్టీ దిక్కులేదు, ఆయనకి మా గురించి ఏం మాట్లాడుతుంది, ఆయనకి వాళ్ళ పార్టీలో దిక్కులేదు. ఆయనకు ఒక జోక్ చెప్పను మీకు. రోజాకి ప్రతిపక్షాల పార్టీ శత్రువులు కన్నా వాళ్ళ పార్టీ శత్రువులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటారు అట్లా? నోటి దోల. నాకు నోటి దోల అంటారు అందరూ. నాకన్నా పెద్ద మా అవ్వ ఆయన అందుకే పెట్టింది నేను. నాకన్నా ఎక్కువ ఉంది ఆయన నోటి దోల. మాదనే వేరు, ఆయనకి చాలా ఎక్కువ నోటి దోల ఉంది. ఆ నోటి దోల చాలా ఎఫెక్టివ్, చాలా ఫ్యూచర్లోకి ఆమెకి. ఆయన వాళ్ళ పార్టీలో శత్రువులు ఎక్కువ ఉంటారు ఆమెకి. అందుకే కాబట్టి ఆమె గురించి ఎక్కువ ఒకటే, ఆయన పవన్ కళ్యాణ్ విమర్శించకుండా ఉండే పని చేసుకుంటే కొంచెం వాల్యూస్ ఉంటాయి. మా నాయకుడిని మమ్మల్ని విమర్శిస్తే మాత్రం పూర్తిగా రాజకీయ సమాధి చేసేస్తాను. అంటే హుకుం జారీ చేస్తా ఉన్నారా? వార్నింగ్ అనుకోండి, రాజకీయ సమాధి చేస్తాం. పవన్ కళ్యాణ్ కానీ జనసైనికులు కానీ మాట్లాడితే మాత్రం రాజకీయ సమాధి చేస్తాం. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అట్టే మాట్లాడుతున్నావు, అధికారం లేనప్పుడు అట్టే మాట్లాడుతున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినావు కాబట్టి ఈరోజు నీకు నగిరిలో జనం తరిమేశారు. ఈరోజు నువ్వు నియోజకవర్గం రావడానికి భయపడుతున్నావు. రావట్లేదు. ఎడొస్తుంది, ఏదో సంక్రాంతికో ఉగాదికో వచ్చి 2 కోళ్ళు కోసుకొని 2 కోళ్ళు ఎగ్ దోశ వేసిపోతా ఉంది. అంతేగాని ఎడ పని చేస్తానేమో. రమ్మని చెప్పండి, కాన్స్టిట్యూన్సీలో వచ్చి కూర్చొని మాట్లాడమని చెప్పండి, నేను కూడా వచ్చి మాట్లాడతా. ఆమె ఏం చేసింది అవినీతిని అంతా. వస్తారా డిబేట్కి? 100% ఆయనకు ధైర్యం ఉండాలి నాకు డిబేట్ చేయాలంటే. సారీ, అదృష్టంగా ఉండాలి. ఆయన అంత చేయాలి, మీకు అదృష్టమా? ఆయన ఉండాలి, నాకు కాదు. ఎందుకు అట్లా అదృష్టం ఏంటి? వాస్తవమే కదా, దోచేసింది ప్రజల డబ్బు 100 కోట్లు. అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి మా దగ్గర, అన్నీ తీస్తాం బయటికి. ఎప్పుడు పెడుతున్నారు బయట ఎవిడెన్స్? సమయం వచ్చినప్పుడు. అన్నీ ఒక్కసారిగా పెడితే ప్రజల కక్ష అంటారు, మళ్ళీ అదొక సమస్య. అంటే సమయం చట్టం తన పని చేసుకొని పోతా ఉంటుంది. అంటే సుగాలి ప్రీతి కేసు ఏమైంది? సుగాలి ప్రీతికి సిబిఐకి ఇచ్చాము, జగన్ ఇవ్వలేదు 5 ఏళ్ళు. ఎప్పుడు ఇచ్చారు? మొన్న ఇచ్చాము సిబిఐకి, మొన్న క్యాబినెట్లో పెట్టి పాస్ చేసాము. సుగాలి ప్రీతికి సిబిఐకి ఇచ్చాము, ఎంక్వైరీ జరుగుతుంది.
కానీ ఆయన వైసీపీ ట్రాప్లో పడింది. ఆ పడకుండా బాగుండేది. అంటే ట్రాప్ అంటే ఏ విధంగా ట్రాప్ అది? వైసీపీ వాళ్ళు పోయి ఆమె రెచ్చగొట్టారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, నీకు అది చూస్తాం అది చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంటే ఆయన అసలు సుగాలి ప్రీతి మీకు కానీ నాకు కానీ అందరికీ ఎలా తెలుసా? సుగాలి ప్రీతి వాళ్ళకి తెలియదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని టేకప్ చేశారు కాబట్టే సుగాలి ప్రీతి ప్రపంచానికే తెలుసు. ఈ విషయం తెలుసుకోవాలి. సుగాలి ప్రీతి వల్ల వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ వల్ల ఎవరికి తెలియదు. ఒక దళిత అమ్మాయికి ఇలా జరిగింది, ఇలా అన్యాయం జరిగింది, తనకు న్యాయం చేయాలి అనేసి పవన్ కళ్యాణ్ గారు రోడ్డెక్కిన తర్వాత ఆ విషయాన్ని ప్రపంచానికి చూపించాం. కాబట్టి ఆయన మా కృతజ్ఞత ఉండాలి. ఇప్పుడు ఆయన సిబిఐ ఇచ్చాం, కేసు జరుగుతూ ఉంది, అంత విషయం కాదు కదా. ఎప్పుడు 5 ఏళ్ళ ముందు కేసు అనుకుంటుంది, జరుగుతుంది. కాబట్టి సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరుగుతుంది. దయచేసి వైసీపీ ట్రాప్లో అయితే పడకద్దని చెప్పి చెప్తున్నాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా తిరుపతి రాజకీయాల గురించి? అంత ప్రశాంతంగా మంచిగా చాలా హ్యాపీగా చాలా బాగుంది. తిరుపతి రాజకీయాలు వెంకటేశ్వరం చూసుకుంటాడు. మంచి రోజులు తిరుపతికి ఇప్పుడు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఒక ఉన్నత స్థాయికి వస్తా. నన్ను నమ్ముకున్న నా కార్యకర్తలకి, నన్ను నమ్ముకున్న నా మిత్రులకి, నాతో పాటు పనిచేసిన, నాతో పాటు జైలుకి వచ్చిన నాతోటి జనసైనికులకి అందరికీ న్యాయం జరగాలి, న్యాయం చేస్తా. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? 11 రోజులు ఒకసారి, 6 రోజులు ఒకసారి. నరకం చూసారా? నరకం, జైలు అంటే నరకం అలవాటు అయిపోతుంది. పెట్టారా? నరకం పెట్టారా? పెట్టారు, మొదట్లో పెట్టారు. ఎలాంటి నరకం అది? మామూలే. అప్పుడు జగన్ తిట్టద్దని చెప్పారా మీకు? ఇక్కడే చెప్తారు స్టేషన్లోనే, జగన్ని తిట్టద్దని, రోజాని తిట్టద్దని, కరుణాకర్ రెడ్డి తిట్టకు, వాళ్ళని విమర్శించకూడదు నువ్వు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వడము ఇవన్నీ చేశారు. అవన్నీ అనుభవం వచ్చిందా? అలవాటైంది. ఇంకోసారి ఇంకా రెచ్చిపోతారా? ఖచ్చితంగా, మొహమాటం లేదు. ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉన్నాను నేను, లేదు కదా. అధికారులు ఉన్నా ఖాళీగా లేను, వాళ్ళని తిడుతూనే ఉన్నా వాళ్ళు చేసే పనులకి. కాబట్టి రాజకీయంగా మనం ఎప్పుడు సరే ఒకటే సాయి, ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ జనంలో ఉండాలి. వాడే పొలిటీషియన్. అవును, జనాలే పొలిటీషియన్స్. రియల్లీ జనాలే పొలిటీషియన్స్. జనంతో ఉండాలి. వాడు జనంతో నాన్నతో ఉండాలి. జనం వాడి గురించి మాట్లాడుతూ ఉండాలి. వాడే రాజకీయ నాయకుడు. అది ఎట్టనా కానీ, మంచిగా చెడ్డ కానీ. ఎందుకంటే మనం చూసా, నేను ఒక సామాన్య స్థాయి నుంచి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా వచ్చా. స్టేట్లోనే పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో కిరణ్ రాయల్ అంటే ఒక పేరు తెచ్చుకున్నా జనసేన పార్టీలో. మొన్న అలిగేషన్తో ప్రపంచమంతా పేరు తెచ్చుకున్నా కిరణ్ రాయల్ అనేసి. రాష్ట్రాలు దాటి దేశాలు దాటి వెళ్ళిపోయినా. అలిగేషన్ కాదు అది, అదేమంటారు, ఒక బ్యాడ్గా నేనైతే అలిగేషన్ అంటే దానికి నాకు అదొక, అంటే మీ మీద ఒక మచ్చ కదా, మచ్చ. పొలిటీషియన్ మీద. అంటే మీరు రాబోయే రోజుల్లో పొలిటీషియన్ పెద్ద పెద్ద మచ్చలకి ట్రీట్మెంట్లు ఉన్నాయంట, మెడిసిన్స్ ఉన్నాయి. దీనికి కూడా మెడిసిన్ ఉంది నా దగ్గర. ఉందా? ఎప్పుడు ఇస్తున్నారు? టైం సందర్భం వచ్చినప్పుడు నేను ఇస్తా. నేను అంత చిన్నపిల్లడు ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. తగలాసాలు తగులుతుంది, అర్థమేలకు అర్థవుతుంది. ప్రతి మచ్చకి మెడిసిన్ ఉంది, నా దగ్గర మెడిసిన్లు ఉన్నాయి. బట్ నాకు అంత అవసరం లేదు. ఓకేనా? ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. నేను చెప్పే చేస్తా, అర్థమయ్యేలకు అర్థమవుతుంది. చెప్పాల్సింది చెప్పా. నేనైతే ఊరుకోను. నన్నైతే మచ్చ చేస్తారు కదా, నేనైతే ఊరుకోను. రివెంజ్ అయితే తీరుస్తా షార్ట్లీ. ఆల్రెడీ సగం వెళ్ళి ఉంటుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా. షార్ట్లీ రివెంజ్ తీరుస్తా. వైసీపీ పేటీఎం వాళ్ళకి కూడా, దీంట్లో ఎవరు ఉన్నారో అంతా తెలుసు నాకు. ఎవరు చేశారు మొత్తం కూడా కళ్యాణ్ గారికి కూడా అందజేస్తాను నేను. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. నేనేమి మీకు చిన్న నెట్వర్క్ లేదనుకుంటాను. అంటే గల్లీ నుంచి తిరుపతిలో ఏ గల్లీకి వెళ్ళినా మీ నెట్వర్క్ చాలా పెద్దదనేసి కిందున్న యూత్ వింగ్స్ వాళ్ళు అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగా. ప్రతి సందు తెలుసు నాకు. ప్రతి సందులో ఎవడు రోడ్ సైడ్ తిరిగే పిల్లోడు, ఎవరు ఇంట్లో ఉంటారు, ఎవరు ప్రజల సేవ చేస్తారు, ఎవరు గొడవలు చేస్తారు, ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఎవరు మధ్యస్థాలు చేస్తారు, అందరూ తెలుసు. ఇవన్నీ తెలుసు. కానీ ఈ రాజకీయాలు ఎదిగేటప్పుడు విమర్శలు వస్తుంటాయి. అంటే రీసెంట్గా నా పేరు ఆడుకుంటారు అంతే, వాడుకోమంటు. నేను మన అన్ని సందర్భాలు ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు నువ్వు 10 మంది తెలుసు అంటే నేను పోయి సాయి పేరు చెప్తా. రాత్రి పట్టుకుంటే డ్రింక్ అండ్ రోల్లో పట్టుకుంటే సాయి పేరు చెప్తా. సాయి నా బాధ యూట్యూబ్లో పనిచేస్తాడని చెప్తా. ఓ సాయి అట్లా నేను తెలిసి చాలా మందికి, పోలీసులకి నేను తెలిసి, కింద సాయి తిరుపతిలో చాలా మంది పిల్లలకు తెలుసు. నేను చాలా మంది వచ్చి కలుస్తారు. రోజుకు నన్ను 34 మంది మా ఇంటికి వస్తుంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఎవరో ఒకరు వాడుకుంటారు. అక్కడ కిరణ్ రాయలతో ఉంటారు, కిరణ్తో ఉంటారు, తప్పేం లేదు. నేను కూడా చాలా మందితో మాట్లాడతారు. రాత్రిలో బండ్లు పట్టుకున్నారను, లైసెన్స్ లేదనో, డ్రింక్ అండ్ డ్రైవ్ అనో. దొరికారా ఎప్పుడన్నా? దొరుకుతారు. నాకు ఫోన్ చేస్తారు, మీరు దొరకలేదు. నాకేం అవసరం కూడా లేదు. నాకు ఫోన్లు చేస్తారు, నేను చెప్తా
చూడండి లైసెన్స్ ఉంటే చెక్ చేసి పంపించండి, లేకపోతే ఫైన్ అండి, కట్టుకుంటాడు కట్టుకోలేడు పిల్లోడు అని చెప్తా. రిక్వెస్ట్ ఒకసారి వార్నింగ్ అయితే అందరికి ఇప్పిస్తా. అలాంటివి ఏదో గొడవలు ఆస్తాగాదాలు ఉంటాయి. నేనైతే ఏదో విన్నాను, ఏదో ఒక కుటుంబానికి కూడా మీరు 2 lakhs ఇచ్చారంటూ కూడా నేను విన్నాను. అంటే మన వల్ల హెల్ప్ అంటే నేను ఒకటే ఈను, మా సర్కిల్ ఉంది, ఇదైతే నేను విన్నాను, వాస్తవంగా చెప్తున్నాను. ఏదో కుటుంబానికి 2 lakhs అనేది సర్కిల్ ఉంది. ఏదో నీలాంటి ఎవరో 2-3 చెప్పి ఒక తల 50,000 లక్ష వేసి ఇవ్వండి, హెల్ప్ చేద్దాం, మనం ఎవరికైనా హెల్ప్ చేయాలి ఆలోచన చేద్దాం. హెల్పింగ్ ఉంది, నా జోలికి వస్తే కటింగ్ కూడా ఉంది, రెండూ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ.